రాజమహేంద్రవరం లూథర్గిరి మైదానంలో బ్రాహ్మణ ఆత్మబంధువు నండూరి వెంకటరమణ స్మారక రాష్ట్ర స్థాయి పురోహిత అర్చక క్రికెట్ పోటీ టోర్నమెంట్ అనుక్షణం ఉత్కంఠ రేపుతూ సాగింది. ఫైనల్ మ్యాచ్లో కొవ్వూరు రాజమహేంద్రవరం 1 జట్లు హోరాహోరీగా తలపడిగా కొవ్వూరు జట్టు విజేతగా నిలిచింది. ఈ 4వ రాష్ట్ర స్థాయి లీగ్ కమ్ నాకౌట్ క్రికెట్ టోర్నమెంట్లో 16 జట్లు పాల్గొన్నాయి. మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సెమీఫైనల్ మ్యాచ్లు జరిగాయి. ఆ తర్వాత కొవ్వూరు రాజమహేంద్రవరం జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ నిర్వహించారు. పలువురు నగర ప్రముఖులు ప్రతినిధులు మ్యాచ్లను ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు. టోర్నీ నిర్వాహకులను అభినందించడంతో పాటు నండూరి రమణ స్మారకార్థం ప్రతి ఏటా టోర్నమెంట్ నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అటువంటి మంచి నాయకుడు అరుదుగా ఉంటారని, ఆయన ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. విన్నర్స్గా నిలిచిన కొవ్వూరు టీంకి 50,000 నగదు ట్రోఫీ, రన్నర్స్గా నిలిచిన రాజమహేంద్రవరం జట్టుకు ట్రోఫీతో పాటు 30,000 నగదు బహుమతిని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా అందజేశారు. సెమీఫైనల్ విజేతలకు 10,000 చొప్పున నగదు బహుమతిని మాజీ ఎంపీ మార్గాని భరత్ చేతుల మీదుగా మ్యాన్ ఆఫ్ ద సిరీస్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, ఇతర అవార్డులను నగర ప్రముఖులు గన్ని కృష్ణ, గూడూరి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, నండూరి సుబ్బారావు, నిమిషకవి వెంకటేష్, బామిడిపల్లి బాబు చేతుల మీదుగా అందజేసి అభినందించారు. ఆర్గనైజింగ్ కమిటీ కల్లూరి వెంకటేశ శర్మ, దువ్వూరి గోపి శర్మ, గాయత్రి, పురోహిత మిత్ర బృందం, మణికంఠ శర్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్రీడాకారులందరికీ అభినందనలు. బాగా ఆడారు. ఎండను లెక్క చేయకుండా, వానను లెక్క చేయకుండా, ఎండా వాన రెండింటినీ లెక్క చేయకుండా ఆడేశారు. ఇదే స్ఫూర్తితో ముందుకెళ్ళండి. చాలా చక్కగా నిర్వహించారు. ఎందుకంటే మొదటి రోజు వచ్చినప్పుడు అమలాపురం నుంచి ప్లేయర్లు కూడా వచ్చారు అని అంటే ఇక్కడ మంచిగా నిర్వహిస్తున్నారన్న నమ్మకం ఉంది కాబట్టి అమలాపురం నుంచి ఇక్కడ దాకా వచ్చారు. అలాగే గుంటూరు, నెల్లూరు ఒకటి. ఎప్పుడైనా మనం ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు మన ఆశయం గొప్పదైతే కార్యక్రమానికి ఏ విధమైన విఘ్నాలు ఉండవు. మన ఆశయం గొప్పది. అందులోని ఆ ఆశయానికి గల కారకుడైన మావయ్య గారు, కీర్తిశేషులు నండూరి వెంకటరమణ గారు మంచి మనిషి కాబట్టి ఆయన పేరు బలమో ఏమో కానీ మీకు తెలుస్తాయి. గడియలు, పేరు బలాలు, ఫలాలు అన్ని మీకే తెలుసు కాబట్టి మంచి కాబట్టి మంచిగా జరిగింది. భవిష్యత్తులో కూడా దీన్ని మంచి స్ఫూర్తితో అందరూ తీసుకెళ్లాలని, అలాగే వచ్చే నెలలోనే ఆగస్టులోనే మన స్టేడియం కూడా మరమ్మతులు మొదలెడుతున్నాం. మంచి మొన్ననే షటిల్ కోర్ట్ ఒకటి ఓపెన్ చేస్తున్నాం. సెప్టెంబర్లో విఎల్పురం దగ్గర 60 కోట్లతోటి మల్టీపర్పస్ ఇండోర్ కాంప్లెక్స్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా మొదలు పెడతా ఉన్నాం. స్ఫూర్తి ఇవ్వాలన్న జయంతో ఎన్డీఏ కూటమి పనిచేస్తా ఉంది. మీరందరూ కూడా ఎన్డీఏ కూటమికి ఆశీర్వదించండి, ఆదరించండి. ఒక మంచి సంకల్పంతో మేము కూడా ముందుకు వెళ్తా ఉన్నాం. శుభ సాయంకాలం. ఆటలు అనేవి మనలో క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తాయి. అదేవిధంగా మంచి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఉల్లాసాన్ని కలిగిస్తాయి. మీరు నిత్యం చేసే పూజలు ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, సరదాగా ఈ 6 రోజులు కూడా పండగ వాతావరణంలో మీరు సరదాగా ఈ క్రికెట్ మ్యాచ్ని ఎంజాయ్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మా మిత్రులు నండూరి రమణ గారి జ్ఞాపకార్థము ప్రతి సంవత్సరం ఈ జరుగుతున్న క్రికెట్ మ్యాచ్లో పోటీల్లో పాల్గొనడం నాకు చాలా అదృష్టంగా ఉంది. ముఖ్యంగా నండూరి సుబ్బారావు గారు పిలిచి నన్ను ఆహ్వానించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం కూడా మీరు ఇలాగే చక్కగా పార్టిసిపేట్ చేసి నేను కూడా వచ్చి మీ అందరితో పాటు ప్రతి సంవత్సరం పాల్గొంటానని చెప్పి సభాముఖంగా హామీ ఇస్తూ మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాల్సినా కూడా నేను అందిస్తానని చెప్పి మీకు విన్నవించుకుంటున్నాను. సంఘాల్లో సభ్యుడిగా ఉంటూ చిరంజీవి గారి పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం తీసుకుని ఆ విమాన సంఘాలను ముందుకు నడిపించడంలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించి మేమందరం కూడా ముద్దుగా రమణమాయ అని పిలుచుకున్నటువంటి నండూరి వెంకటరమణ గారు అలా రమణ గారి పేరు మీదుగా ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నెక్స్ట్ మళ్ళీ జరిగేటువంటి టోర్నమెంట్ లో విజయం సాధించే విధంగా
వ్యూహాలని ప్రణాళికల్ని రచించుకొని దాన్ని ముందుకు సాగాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా ఈ టోర్నమెంట్ ని ఇంత సక్సెస్ చేయడంలో భాగస్వామ్యం వహించినటువంటి మణికంఠ గారికి కానీ, రమణమూర్తి గారికి కానీ, నరసింహమూర్తి గారికి కానీ, ఈ కమిటీలో ఉన్న సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందు రాబోయే రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం నిండే విధంగా ముందుకు సాగాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ టోర్నమెంట్ కి మా తరఫున, మా ఫ్రెండ్స్ తరఫున ఒక 20,000 రూపాయలని స్థానిక ఎమ్మెల్యే ఆర్మీ కిరణ్ లోటు అతని పేరుతో ఈ గవర్నమెంట్ ని కండక్ట్ చేయడం కూడా చాలా సముచితంగా ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఆయనకి ఇక్కడ దీని సందర్భంగా ఆయన కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ అందరికీ నమస్కారం.